ఇండియన్ సినిమా దెబ్బకు బాక్స్ ఆఫీస్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతోంది. వందలు కాదు కలెక్షన్లు 1000 కోట్లు దాటేస్తున్నాయి. కలెక్షన్లు రాబట్టడం ఇంత ఈజీనా అనిపించింది పుష్ప 2. 1000 కోట్లు ఇప్పుడు కామన్ అయిపోయాయి. సక్సెస్ కు మన సినిమాలు కొత్త నిర్వచనం ఇస్తున్నాయా? హిట్ కు 1000 కోట్లు అనేది బెంచ్ మార్క్ గా మారిపోయిందా? ఈ కలెక్షన్ ఇండియన్ సినిమా జర్నీని మార్చడం ఖాయమా? సక్సెస్ కు ఇండియన్ సినిమా కొత్త నిర్వచనం, కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్న మూవీస్, పూనకాలొచ్చినట్లు ఊగిపోతున్న బాక్స్ ఆఫీస్, హిట్ కు 1000 కోట్లు బెంచ్ మార్క్ గా మారిందా? ఇండియన్ సినిమాలో ఇప్పుడు కనిపిస్తున్న మార్పు చరిత్ర గుర్తుంచుకుంటుంది గ్యారంటీగా. పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయ్యాక బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ అవుతున్నాయి. మూవీ మేకింగ్ దగ్గర నుంచి కలెక్షన్స్ వరకు అన్నీ కొత్తగా, అంతా కొత్తగా అన్నట్లు కనిపిస్తోంది సీన్. 1000 కోట్ల కలెక్షన్లు కామన్ అయిపోయాయి. ఆ రేంజ్ వసూళ్లంటే అసలు సాధ్యమేనా అనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు మన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల క్లబ్ లో చేరిపోతున్నాయి. పాత రికార్డులను బ్రేక్ చేయడమే కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తున్నాయి. పుష్ప 2తో అది మళ్లీ ప్రూవ్ అయింది. వారం రోజుల్లో ఈజీగా 1000 కోట్లు దాటేసింది పుష్ప 2. దీంతో ఇప్పుడు కొత్త చర్చ తెర మీదకొస్తోంది. ఒకప్పుడు 100 కోట్లు కొడితే బ్లాక్ బస్టర్ అనేవాళ్లు. అలాంటిదిప్పుడు 1000 కోట్లు అనేది హిట్ సినిమాకు బెంచ్ మార్క్ గా మారిందా అనే చర్చ మొదలైంది. 8 ఏళ్ల కింద 1000 కోట్లు అనే నంబర్ను ఊహించడం కాదు కదా, ఊహించే ధైర్యం కూడా చేసి ఉండదు బహుశా. అలాంటిది దంగల్ పేరుతో బాక్స్ ఆఫీస్ మీద యుద్ధం ప్రకటించిన అమీర్ ఖాన్ 1000 కోట్ల క్లబ్ కు కొబ్బరికాయ కొట్టాడు. ఆ తరువాత జక్కన్న ప్రభాస్ కాంబో వండర్స్ క్రియేట్ చేసింది. బాహుబలి 2 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఆ తరువాత కాస్త గ్యాప్ తీసుకుని సినిమాలు లైన్ కట్టాయి. RRR, ఆ తరువాత KGF చాప్టర్ 2, పఠాన్, జవాన్, నిన్నటికి నిన్న కల్కి, ఇప్పుడు పుష్ప 2 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయాయి. పుష్పగాడైతే మరీ స్పీడ్. 6 రోజుల్లో 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టింది మూవీ. బ్లాక్ బస్టర్ సినిమాకు ఓ క్రైటీరియా ఉంటుంది, ఒక రకమైన స్టాట్స్ ఉంటాయి. అలా ఇప్పుడు 1000 కోట్లు అనేది హిట్ సినిమాకు బెంచ్ మార్క్ గా మారిపోయిందా అనిపిస్తోంది. రెండు 2024లోనే తెలుగు నుంచి 1000 కోట్ల సినిమాలొచ్చాయి. బాహుబలి 2 తరువాత కల్కి మూవీతో ప్రభాస్ రెండో 1000 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. 1000 కోట్లు కలెక్షన్లు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇండియన్ సినిమాను ఇంకో మెట్టెక్కించినట్లే, ఇంకో కొత్త దారిలో నడిపించినట్లే, సక్సెస్ కు సరికొత్త నిర్వచనం ఇచ్చినట్లే. అయితే ఈ 1000 కోట్ల వెనుక చాలా కలలు ఉన్నాయి. వాటిని నిజం చేసిన కష్టముంది. సినిమా క్రియేటివ్ గా అద్భుతంగా సృష్టించడమే కాదు, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ప్రేక్షకుడి మనసు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. 1000 కోట్లను సరికొత్త బెంచ్ మార్కుగా నిలబెడుతున్నారు. వెయ్యి కోట్లు అనేది కలెక్షన్లు మాత్రమే కాదు, ఇది ఇండియన్ సినిమా భవిష్యత్ను చూపించే నంబర్. ఈ నంబర్ ఇండియన్ సినిమాను సరికొత్తగా డిఫైన్ చేసే అవకాశం ఉంటుంది. 1000 కోట్ల క్లబ్ లో చేరాలంటే పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అవసరం. దీనికోసం స్టోరీ టెల్లింగ్ నుంచి మేకింగ్ వరకు అద్భుత మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ప్రేక్షకుణ్ణి ఒప్పించాలనే టార్గెట్ తో సినిమా మరింత కొత్తగా ఉండే ఛాన్స్ ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదేదో గోడ కడుతున్నట్లు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్లు జాగ్రత్తగా 1000 కోట్లు కొట్టి చూపించాడు పుష్ప. రిలీజ్ నుంచి డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్, టికెటింగ్ వరకు పక్కా స్ట్రాటజీతో 1000 కోట్లు కొట్టి చూపించాడు. ఇకపై అన్ని సినిమాలు ఇదే ట్రెండ్ ఫాలో అవుతాయా? 1000 కోట్ల కలెక్షన్స్ హీరో మీద, ఇండస్ట్రీ మీద చూపించే ఎఫెక్ట్ ఏంటి? టాలీవుడ్ నుంచి 1000 కోట్ల క్లబ్లో ఇకపై చేరే ఛాన్స్ ఉన్న మూవీస్ ఏంటి? పుష్ప 2 మూవీ నార్త్ ను ఊపేస్తోంది. టైర్ 2-3 సిటీల్లో ఇప్పటికీ హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు పుష్పగాడి రేంజ్. సినిమా సక్సెస్ వెనక మేకింగ్, స్టోరీ మాత్రమే కాదు,
పర్ఫెక్ట్ ప్లానింగ్ కనిపించింది. 6 రోజుల్లో క్లబ్ లో చేరి 1000 కోట్లు కొట్టడం ఇంత ఈజీనా అనిపించింది. రిలీజ్ నుంచి మార్కెటింగ్ వరకు పర్ఫెక్ట్ స్ట్రాటజీ కనిపించింది పుష్ప 2 విషయంలో. మార్కెట్లో ఒకే సినిమా ఉండేలా ఎలాంటి కాంపిటీషన్ లేకుండా స్ట్రాటజిక్ గా మూవీని రిలీజ్ చేశారు. కలెక్షన్ల వరదకు అది ప్రధాన కారణం. ఇక ఫస్ట్ వీక్ టికెట్ ధరలను భారీగా పెంచేశారు. దీని మీద విమర్శలున్నా 1000 కోట్ల క్లబ్ లో చేరడం వెనుక ఇది ఓ కారణం. లాంగ్వేజ్ బ్యారియర్ ను బ్రేక్ చేసేలా కంటెంట్ నింపేస్తూ ప్రతి ఆడియన్ మనసు గెలుచుకోవడం కూడా 1000 కోట్ల క్లబ్ కు దారి చూపిస్తోంది. ఇక ఫ్రాంచైజీ మూవీస్ కలెక్షన్ల వరద పారిస్తున్నాయి. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప విషయంలో జరిగిందిదే. ఫస్ట్ పార్ట్ ను సస్పెన్స్ ఎలిమెంట్ తో ఎండ్ చేసి రెండో పార్ట్ మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. 2-3 ఏళ్లు గ్యాప్ ఇచ్చి అంచనాలు పెంచేస్తున్నారు. దీంతో క్రేజ్ పెరిగి సినిమాకు కలెక్షన్ల వరద పారుతోంది. ఇలా 1000 కోట్ల క్లబ్ ఈజీ అయిపోతోంది. అయితే 1000 కోట్లు అనేది నిజంగా కొత్త బెంచ్ మార్క్ గా మారిందా అంటే టక్కున అవును అని చెప్పలేని పరిస్థితి. ఇదే నంబర్ను స్థిరంగా కంటిన్యూ చేయాలి అంటే సినిమాలు వరుసగా 1000 కోట్లు కలెక్ట్ చేయాలి. అప్పుడే అది బెంచ్ మార్క్ కింద లెక్క. ప్రస్తుతానికి 500 కోట్లు అనేది పెద్ద నంబర్. పాన్ ఇండియా సినిమాలన్నీ దీని మీదే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేది మరికొందరి ఒపీనియన్. వెయ్యి కోట్ల కలెక్షన్ అనేది డైరెక్టర్ల ఆలోచనల మీద, హీరోల స్టోరీ సెలెక్షన్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మాస్ కు చేరువయ్యే కథలను ఎంచుకున్నప్పుడే ఇలాంటి నంబర్లు సాధ్యం. ఇప్పటి వరకు 1000 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలన్నీ ప్రూవ్ చేసింది అదే. ఏమైనా ఇండియన్ సినిమా సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తోంది. ఆ హిస్టరీలో టాలీవుడ్ కీలకమవుతోంది. ఇప్పుడు పుష్ప 2 బాటలో టాలీవుడ్ నుంచి వరుస సినిమాలు వస్తున్నాయి. వాటిపై చాలా అంచనాలు కనిపిస్తున్నాయి. RRR తో 1000 కోట్లు కొల్లగొట్టిన చరణ్, తారక్ సోలోగా 1000 కోట్ల క్లబ్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 జోష్ చూస్తే గేమ్ చేంజర్ కు 1000 కోట్ల ఛాన్స్ ఉందనే ఒపీనియన్ వినిపిస్తోంది. ఆడియన్స్ తగ్గుతున్నారు. టికెట్ రేట్ల వల్ల మనకు ఈ కలెక్షన్ కనిపిస్తున్నాయి, ఈ షేర్లు కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద షేర్లు 1000 కోట్లు కానీ 500 కోట్లు కానీ. కానీ వెన్ కంపేర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఇస్ ఫాలోయింగ్ డే బై డే. అది చాలా డేంజర్ సైన్ అండి ఫర్ సినిమా ఇండస్ట్రీ. సో మోర్ ది ఆడియన్స్ సీ మోర్, అది పెద్ద హిట్ అనుకోవాలండి. ఎంతసేపు మనం నంబర్ ఏది ఎన్ని కోట్లు అన్ని కోట్లు అంటున్నాం కాదు. వీ హ్యావ్ టు సీ హౌ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్. ఎన్ని లక్షల మంది చూస్తున్నారు ఈ సినిమా. సంక్రాంతికి గేమ్ చేంజర్ రిజల్ట్ తేలిపోనుంది. 2025లో రాబోయే సినిమాల లెక్క తీస్తే 1000 కోట్ల సినిమా ఏదనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రభాస్ రాజాసాబ్ గా వస్తున్నా దానికి ఛాన్స్ తక్కువ. ఎన్టీఆర్ మాత్రం మరోసారి పక్కాగా 1000 కోట్ల సినిమాను అకౌంట్ లో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రతీక్ తో తారక్ చేస్తున్న వార్ 2 పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. దీని మీదే 1000 కోట్ల అంచనాలు ఉన్నాయి. ఇక ఆ తరువాత సలార్ 2, కల్కి 2, స్పిరిట్ విషయంలోనూ భారీ అంచనాలు కనిపిస్తున్నాయి.